ఈరోజు దేవుని వాగ్దానము హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈ వాక్యము దేవుని హృదయాన్ని మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఒంటరితనాన్ని, భయాన్ని, అనిశ్చితను అనుభవిస్తాం. చేయాల్సిన పనులు ముందుకు వెళ్ళకపోయినా, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా కనిపించినా మన మనస్సు నిరుత్సాహానికి లోనవుతుంది. అలాంటి వేళల్లో యెహోవా మనతో పలుకుతున్న మాట ఇదే: నేను మీకు తోడుగా ఉన్నాను. హగ్గై కాలంలో ప్రజలు దేవుని పనిని పక్కన పెట్టి తమ అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితంగా వారి శ్రమకు ఆశించిన ఫలితం రాలేదు. కానీ దేవుడు వారిని గద్దించడమే కాకుండా తిరిగి తన వైపు తిరిగినప్పుడు ధైర్యం నింపే వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మనకు వర్తిస్తుంది. మనం దేవుని చిత్తానికి విధేయులై ముందుకు అడుగు వేస్తే ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఈ వాక్యము మనకు భరోసాను, ధైర్యాన్ని ఇస్తుంది. మన బలంపై కాదు, దేవుని సన్నిధిపై ఆధారపడాలని నేర్పిస్తుంది. ఒంటరిగా నడుస్తున్నామని అనిపించినా నిజానికి మనతో కలిసి నడిచేది యెహోవానే. కాబట్టి భయపడకండి, నిరుత్సాహపడకండి. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్కు మీకు చెబుతోంది, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే మన జీవితానికి నిజమైన ఆశ, నిలకడైన ఆధారము. చిన్న ప్రార్థన. ప్రభువా యెహోవా, మీ వాక్యమును బట్టి మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. భయపడే వేళల్లో, బలహీనతలో, అనిశ్చితలో మీ సన్నిధి మాకు అనుభవింప చేయండి. మీ చిత్తమునందు నడుచుకున్నటకు మాకు ధైర్యమును, విశ్వాసమును ఇవ్వండి. ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్ముతూ జీవించేందుకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ మెసేజ్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.